హాస్పిటల్ దగ్గర ధరణిని చూసి జగతి విషయం తెలుసుకుంటుంది కదా! జగతి చెప్పిన మాటలతో, జగతి ఇచ్చిన ధైర్యంతో ధరణి తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది కదా! ధరణి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. మహేంద్ర, జగతి ఇద్దరు కల్పనతో మాట్లాడుతూ ఉంటారు. జగతి, ఈరోజు నువ్వు రావడం చాలా మంచి పనయింది. నీ వల్ల ధరణి మనసు మారింది. అదే నువ్వు రాకపోతే ధరణి ఆ ఆలోచనలతోనే వేరే హాస్పిటల్‌కి వెళ్ళైనా ట్రై చేసేదేమో. నువ్వు ఈరోజే రావడం నిజంగా చాలా అద్భుతం అని అంటుంది కల్పన. ఆ రోజు అక్కడికి వచ్చి వసు డెలివరీ చేసావు కదా! తర్వాత నుండి నిన్ను కలవాలి అనుకుంటున్నా, కలవలేకపోయాను. నువ్వు బిజీగా ఉంటున్నావు, నేను బిజీగా ఉన్నా. రోజూ రావాలి అనుకుంటున్నా. కాలేజ్ పనుల వల్ల లేట్ అయ్యి రాలేకపోతున్నా. ఈరోజు ఎలా అయినా నిన్ను కలవాలి అని నిర్ణయించుకుని వచ్చాను. ఈరోజు రావడం చాలా మంచిదైంది నువ్వన్నట్టే అని అంటుంది జగతి. ఇంకేంటి జగతి చెప్పు, వసు ఎలా ఉంది? మీ వారసులు ఎలా ఉన్నారు? అని అడుగుతుంది నవ్వుతూ కల్పన. వసు బావుంది. వారసులు కూడా చాలా బావున్నారు. అన్నట్టు నీకు ఈ విషయం చెప్పాలనే వచ్చాను. రేపు వసు పిల్లలతో ఇంటికి వచ్చేస్తుంది అని అంటుంది జగతి. ఇంత ఎర్లీగా తీసుకొచ్చేస్తున్నావేంటి జగతి అని అంటుంది కల్పన. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. వసు ఇక్కడికి రావడమే మంచిది అనిపిస్తుంది. అందుకే తీసుకొచ్చేయాలని నిర్ణయించుకున్నాము అని అంటుంది జగతి. సరే జగతి, వసు వచ్చిన తర్వాత నేను ఇంటికి కంపల్సరీగా వస్తాను నీ మనవళ్ళు చూడ్డానికి అని అంటుంది నవ్వుతూ. నువ్వు తప్పకుండా రావాలి కల్పన అని అంటుంది జగతి. ఓకే కల్పన, ధరణి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! ధరణిని డ్రాప్ చేసేసి మేము ఇంటికి వెళ్తాము. బాయ్ కల్పన అని చెప్పి జగతి, మహేంద్ర ధరణి దగ్గరికి వస్తారు. చిన్నత్తయ్య, చిన్నమావయ్య, ఈ డాక్టర్ గారు మీ ఫ్రెండా అని అంటుంది ధరణి ఆశ్చర్యంగా. అవును ధరణి, వసు డెలివరీ క్రిటికల్ అయితే కల్పననే ఎమర్జెన్సీగా వచ్చి తనని సేవ్ చేసింది. చాలా మంచి గైనకాలజిస్ట్ అని అంటుంది జగతి. అవునా చిన్నత్తయ్య, ఏమైంది వసుకి డెలివరీ టైంలో అని అంటుంది ధరణి. ఇంకా జగతి జరిగిందంతా చెప్తుంది. అవునా చిన్నత్తయ్య, వసు పెద్ద గండం నుండి బయటపడింది అని అంటుంది ధరణి. అవును ధరణి, పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది జగతి. సరే చిన్నత్తయ్య అని అంటుంది జగతి. ధరణిని తీసుకుని జగతి, మహేంద్ర, ఫణీంద్ర, దేవయాని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి దేవయాని, ఫణీంద్ర, శైలేంద్ర ముగ్గురు కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ధరణిని చూడగానే, ధరణి ఎక్కడికి వెళ్ళావు? మేము వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? కనీసం నీ దగ్గర ఫోన్ కూడా లేదు. ఫోన్ చేసి నువ్వెక్కడికి వెళ్ళావో కనుక్కుందామంటే అని అంటుంది దేవయాని. ఎందుకు అత్తయ్య అంత కంగారు పడ్డారు నా గురించి అని అంటుంది ధరణి. అలా అంటావేంటి ధరణి అని అంటూ ఉండగానే జగతి, మహేంద్ర ఎంట్రీ ఇస్తారు లోపలికి. హా, అర్థమైంది అని అంటుంది వాళ్ళని చూడగానే. ఏమర్థమైంది అక్కయ్య అని అంటుంది జగతి. మేము ఇంట్లో లేము అని చెప్పి మీ చిన్నత్తయ్య, చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావన్నమాట అని అంటుంది దేవయాని. మీరు పొరపాటు పడుతున్నారు వదిన గారు. ధరణి మా ఇంటికి రాలేదు. ధరణి మాకెక్కడ కలిసిందంటే అని చెప్పబోతూ ఉంటాడు మహేంద్ర. అంతలో జగతి అడ్డుకుని, ధరణి మాకు మార్కెట్ దగ్గర కలిసింది అక్కయ్య. తను కళ్ళు తిరిగి పడిపోబోతుంటే సమయానికి మేము వెళ్ళాము. ఆటోకొచ్చిందంట. అందుకే మా కార్లో డ్రాప్ చేద్దామని తీసుకొచ్చాం అక్కయ్య అని అంటుంది జగతి. మహేంద్ర జగతి వంక ఆశ్చర్యంగా చూస్తాడు. మహేంద్రకి సైగ చేస్తుంది జగతి. మహేంద్ర సరే అన్నట్టు తల ఊపుతాడు. అంతలో ఫణీంద్ర జగతి, మహేంద్రలను చూసి, మహేంద్ర ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి, రండి కూర్చోండి, దేవయాని వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ ఉంటాడు ఫణీంద్ర. సరే అండి, తీసుకొస్తాను. తప్పుతుందా? ఇది వరకు పనంతా ధరణి మీదే వదిలేసేదాన్ని. ఇప్పుడు ధరణికి ఏదైనా పని చెప్తుంటే అస్సలు ఊరుకోవడం లేదు. నాకే తప్పడం లేదు ఈ పని అంతా. తొందరగా ఒక పని మనిషిని పెట్టుకోవాలి, లేకపోతే ఈ పనంతా నా వల్ల కాదు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి అందరి కోసం కాఫీ కలుపుతూ ఉంటుంది. మహేంద్ర, ఫణీంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ శైలేంద్ర అని అంటుంది జగతి. థ్యాంక్ యూ పిన్ని అని అంటాడు శైలేంద్ర. మహేంద్ర మన ఇంటికి వారసుడో వారసురాలో రాబోతున్నారు అని అంటాడు ఫణీంద్ర. అవునా అన్నయ్య, ఎంత మంచి శుభవార్త చెప్పావు.
చాలా సంతోషంగా ఉందన్నయ్య. శైలేంద్ర, కంగ్రాచ్యులేషన్స్. పార్టీ ఇవ్వవా మరి? అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర. బాబాయ్, ఏం కావాలో చెప్పండి. ఏం పార్టీ కావాలి? అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ. మహేంద్ర మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ధరణి హాస్పిటల్‌కి వచ్చింది ఇందుకేనా? ఏం జరిగిందో ఏంటో! మరి జగతి అలా కవర్ చేయవలసిన అవసరమేముంది మార్కెట్ దగ్గర కలిసామా అని? ఏమో తర్వాత కనుక్కోవచ్చులే అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. అంతలో దేవయాని అందరి కోసం కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అక్కయ్య, బావగారు, రేపు వసు పిల్లలతో ఇంటికి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇంటికి రావాలి రేపు అని అంటుంది జగతి. సరే జగతి, నువ్వు చెప్పాక మేము రాకుండా ఉంటామా? అని అంటుంది దేవయాని. శైలేంద్ర, ధరణి మీరు కూడా రావాలి అని అంటుంది జగతి. సరే చిన్నత్తయ్య అని అంటుంది ధరణి. ధరణి, నువ్వు మార్కెట్‌కి వెళ్ళాను అని చెప్పావు కదా! కూరగాయలు ఇంట్లో ఉన్నాయి కదా! మళ్ళీ మార్కెట్‌కి ఎందుకు వెళ్ళావు నువ్వు? అని అంటుంది దేవయాని. అది అత్తయ్య, నాకు గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. అందుకే ఫ్రెష్‌గా వంకాయలు తెచ్చుకుందామని వెళ్ళాను అని అంటుంది ధరణి. మరి తెచ్చావా? అని అంటుంది దేవయాని. అది తీసుకురాలేదత్తయ్య అని అంటుంది ధరణి. అదేంటి ధరణి, వంకాయలు తెచ్చుకోవడానికని వెళ్ళి తీసుకురాకపోవడం ఏంటి? అని అంటుంది దేవయాని అనుమానంగా. అక్కయ్య, మేం వెళ్ళేసరికి ధరణి కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పాం కదా! అప్పుడు ఆ కవర్‌ని అక్కడే వదిలేసింది. అవి పడిపోయాయి. చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. ధరణిని ఆ పరిస్థితిలో చూసి కారులో ఎక్కించి తనకి కొంచెం వాటర్ కొట్టి తనకి స్పృహొచ్చాక ఇంటికి తీసుకొచ్చాము అని అంటుంది జగతి. ఓహో! ఇదంతా నిజమేనా? అన్నట్టు అనుమానంగా చూస్తూ ఉంటుంది ధరణి వంక, జగతి వంక. ఏంటక్కయ్య అలా చూస్తారు? ధరణి, నువ్వేం బాధపడకు. నీకు గుత్తొంకాయ కూర తినాలనుంది. ఈరోజు తినలేకపోయావు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినాలి. నువ్వేం బాధపడకు ధరణి. రేపు మా ఇంటికొస్తావు కదా! నేను నీకు గుత్తొంకాయ కూర చేసి పెడతాను. నువ్వు ఖచ్చితంగా తిందువు గాని అని అంటుంది జగతి. సరే చిన్నత్తయ్య అని అంటుంది ధరణి తల ఊపుతూ. ఏంటో ఈ వంకాయల గోల అనుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తూ దేవయాని. వంకాయలని చిన్న చూపు చూడకండి అక్కయ్య. కూరగాయల్లో రారాజు వంకాయి. వంకాయతో ఎలాంటి వెరైటీస్ చేసినా సూపర్‌గా ఉంటాయి కదా ధరణి అని అంటుంది జగతి. అవును చిన్నత్తయ్య, నాకు చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి అత్తయ్య. గుత్తొంకాయ కూర ఎప్పుడెప్పుడు తినాలని అని అంటుంది ధరణి. రేపటి వరకు వెయిట్ చేయాలి ధరణి, తప్పదు అని నవ్వుతూ ఉంటుంది జగతి. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. వీళ్ళు టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నారో, కవర్ చేస్తున్నారో. నా మనసులో మాట జగతికి ఎలా తెలిసిపోయింది? కొంపదీసి నేను బయటికి అనేసానా ఏంటి? అని మనసులోనే ఆలోచించుకుంటూ ఉంటుంది దేవయాని. అక్కయ్య, అక్కయ్య ఏం ఆలోచిస్తున్నారు? అని అంటుంది జగతి. హా! అని తేరుకుని దేవయాని, ఏం లేదు జగతి అని అంటుంది. సరే అక్కయ్య, మేం వెళ్ళొస్తాము. రేపు మీరందరూ తప్పకుండా రావాలి అని అంటుంది జగతి. సరే జగతి, మేం వస్తాము అని చెప్తుంది దేవయాని. జగతి, మహేంద్ర అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర, ఏంటి జగతి, వదిన గారితో మార్కెట్‌లో కలిసింది ధరణి అని చెప్పావు. మనకు కలిసింది హాస్పిటల్‌లో కదా! అని అడుగుతాడు. మహేంద్ర అసలేం జరిగిందంటే అని ధరణి హాస్పిటల్‌కి ఎందుకు వచ్చింది అని వివరం మొత్తం చెప్తుంది. అవునా జగతి, ఇంత జరిగిందా? అని అంటాడు మహేంద్ర ఆశ్చర్యపోతూ. అవును మహేంద్ర, ఈ విషయం తెలిస్తే అక్కయ్యకి ఇంక ధరణిని మాటలతో చంపేస్తుంది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావేమో అని భయంతో అడ్డుకుని నేనే మార్కెట్‌లో కలిసింది అని చెప్పాను అని అంటుంది జగతి. చాలా మంచి పని చేశావు జగతి. లేకపోతే ధరణిని వదిన గారు అసలు బ్రతకనిచ్చేవారే కాదు అని అంటాడు మహేంద్ర. ఆ విషయం అక్కయ్యకి తెలిసే ఛాన్సే లేదు. ఇప్పుడు ధరణి తన నిర్ణయాన్ని మార్చుకుంది కాబట్టి ఇప్పుడంతా ఓకే మహేంద్ర అని అంటుంది జగతి. అయినా వాళ్ళల్లో మార్పు ఎప్పుడొస్తుందో ఏంటో! వాళ్ళు ఎప్పుడు మారతారో ఏంటో అర్థం కావట్లేదు జగతి. పిల్లల్ని కూడా వాళ్ళలా పెంచాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం అసలు అని అంటాడు మహేంద్ర. అలా ఏం జరగదులే మహేంద్ర. ధరణి తనకి పుట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతుందిలే అని అంటుంది జగతి. రిషి వాళ్ళ రూము క్లీన్ చేసి పెట్టమని లక్ష్మమ్మకి చెప్పాను.
క్లీన్ చేసిందో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తాను. రేపు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత క్లీనింగ్ పెట్టుకుంటే బాగోదు కదా అని రిషి వసుల రూమ్లోకి వెళ్తూ ఉంటుంది జగతి. ఏ జగతి, నేను కూడా వస్తున్నాను ఉండు అని మహేంద్ర కూడా వెనకాలే వెళ్తాడు. జగతి రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. ఏంటి జగతి, రూమ్ అంతా క్లీన్గా ఉంది కదా, నీట్గానే చేసి పెట్టింది కదా లక్ష్మమ్మ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు, రా వెళ్దాం అని అంటాడు మహేంద్ర. లేదు మహేంద్ర, ఉయ్యాల ఎక్కడ సెట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది జగతి. అవును కాదు, ఉయ్యాల ఎక్కడ సెట్ చేయాలి అని మహేంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పక్క సెట్ చేద్దామా అని అంటాడు మహేంద్ర. లేదు మహేంద్ర, ఇటు సెట్ చేస్తే బాగుంటుందేమో అని అంటుంది జగతి. లేదు జగతి, ఇక్కడ సెట్ అవ్వదు, అటు సెట్ చేస్తే బాగుంటుంది అని ఉయ్యాల ఎక్కడ సెట్ చేయాలా అని జగతి మహేంద్ర ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు కానీ మనం అంత కష్టపడడం, రేపు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే సెట్ చేసుకుంటారులే, రా వెళ్దాం అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. సర్లే మహేంద్ర అని ఇద్దరు కూడా వెళ్ళి డిన్నర్ చేసేసి పడుకుండిపోతారు. ఇంకా ఉదయాన్నే జగతి మహేంద్ర రిషి వసూలు వస్తారని ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వసుధార పిల్లలతో రిషి సమేతంగా సారెతో అత్తవారింటికి బయలుదేరుతుంది. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.